మినిమం 4, 5 రకాల నైవేద్యాలు చేస్తే కానీ పండగ చేసినట్టు ఉండదు నాకు. అలాంటిది నిన్న కనీసం ఏమీ చేయలేకపోయాను. ఇంక నేను పండగ రోజు అంటే పూజ చేసుకునే అవకాశం లేదు కాబట్టి, ఇంకా మా బావ అయితే నిన్న దీపారాధన చేసి, దేవుడి దగ్గర పూజ చేసుకొని, ఇంకా ఇంట్లో బయట అంతటా దీపాలైతే పెట్టాడనమాట. మిగతా ఏదైనా పండగ అయితే స్కిప్ చేయొచ్చు గానీ, ఇంకా దీపావళి అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా! సో, నేను ఇంకా దూరంగా ఉంటే తను పూజ అయితే కంప్లీట్ చేసుకొని దీపాలైతే వెలిగించేశాడు ఇంట్లో, బయట మొత్తం. నేను మీకు ఆల్రెడీ ఫుల్ వీడియోలో చెప్పాను. ఇంట్లో ఉన్న ప్రతి చోట, ప్రతి మూలకి ఏవైనా వస్తువులు అడ్డంగా ఉన్నా సరే ప్రతి ఒక్క చోట మీరు దీపాలైతే పెట్టాలి ఖచ్చితంగా ఈ దీపావళికి అని. ఎంతమంది చేశారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ముఖ్యంగా నేను ఆగ్నేయ మూల అంటే మన స్టవ్ పక్కన ఆగ్నేయ మూల కూడా దీపం ఖచ్చితంగా పెట్టండి అని చెప్పాను. మీలో ఎంతమంది ఇవన్నీ చేశారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మేము కొత్త తులసి కోట కూడా తీసుకున్నాము ఈ కార్తీక మాసం మొత్తం పూజ చేసుకోవడానికని. అంటే పాతది ఒకటి ఉంది, కాకపోతే పాడైపోయింది, అందుకని తులసి కోట కూడా తెచ్చుకున్నాను అనమాట. మీకు ఇక్కడ వీడియోలో కనిపించింది కదా. ఆ కొత్త తులసి కోట ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అన్నట్టు నిన్న పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, హ్యాపీగా సేఫ్గా జరిగిందా అన్నట్టు, పండగకి ఏమేమి స్పెషల్స్ చేశారు? చిన్నప్పటి నుంచి దీపావళి అనగానే గుర్తొచ్చేది 1+1 ఆఫర్లో వచ్చే గులాబ్ జామున్ కదా. మీలో ఎంతమంది గుర్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.